Hallelujah, 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 hallelujah. స్తోత్రం 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 తండ్రి నీకు వందనాలు దేవా నీకు స్తోత్రం మా స్తుతుల పైన నివసించువాడా నీకు స్తోత్రం మా అంతరంగికుడా మీకు స్తోత్రం ఆ సర్వాధికారి మీకు స్తోత్రం 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 నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లా వేళల జయమే నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లా వేళల జయమే నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే పరిశుద్ధులైన తండ్రి మీరు మా పక్షం ఉండారు మాలో ఉంది మాతో ఉంది మాకు తోడేయండి నడిపిస్తున్నాను స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తాం ఈ కొద్ది స్థితి ఆరాధన ఈ పాదసన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. నిమిషందాం వాక్య భాగాన్ని చదువుకుందాం. ఏం పేరమ్మా? తెలుగు మేనేజ్ చెప్తా. ఓకే పేసం వచ్చి 127 చదువు. కీర్తన గ్రంథం 127, 28 రెండు చదువు. యాత్రా కీర్తన 127వ అధ్యాయము. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఇండుట వ్యర్థమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. వారితో తన అంబుల పొది నింపుకొనిన్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక.
ఆమేన్. 37:3 కుమారుడు యెహోవా యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనము కొల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుండును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.